కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో నూతన రేషన్ కార్డులతో పాటు ఇతర అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇవ్వనున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్ర పౌర సరఫరా ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఆయన అధికారిక నివాసం అక్బర్ రోడ్ 11 లో ఈ సమావేశం జరిగింది. అయితే కేంద్ర మంత్రికి అత్యవసర సమావేశం మరొకటి ఉండడంతో ఈ మధ్యాహ్నం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మరోసారి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో నూతన రేషన్ కార్డులను జారీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఆ అంశంతో పాటుగా పెండింగ్ బకాయిలు ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఆ అంశాలను కూడా చర్చించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇటీవల ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది జనవరి 26 నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎల్లుండి కేబినెట్ సమావేశం కూడా రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం లబ్దిదారులను గుర్తించే అంశంపైన, ఎంతమందికి నూతన రేషన్ కార్డులు జారీ చేయాలి అన్న అంశంపైన ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి ముఖ్యంగా ఎంతమంది లబ్దిదారులు యాడ్ అవుతున్నారు, ఎందుకంటే ఈ ఆహార భద్రత కింద కేంద్రం నుంచి కూడా రేషన్ అనేది రాష్ట్రానికి వస్తుంది కాబట్టి నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి అలాగే ఇటు ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించిన అంశాలను కూడా ప్రహ్లాద్ జోషితో చర్చించినట్లుగా సమాచారం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమావేశం జరగలేదు. మధ్యాహ్నం మరోసారి 3:30 గంటలకి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి ప్రహ్లాద్ జోషితో భేటీ మరికొన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అనంతరం అధికారికంగా ఏ అంశాల గురించి చర్చించారు, కేంద్రం ఎటువంటి స్పందన కనబరిచింది అనేది ఒక పత్రికా ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.